ఏసీబీ కోర్టుకు ఉమామహేశ్వరరావు జూన్ 5 వరకు రిమాండ్. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్, అధికారికంగా ప్రకటించని పోలీసులు. మేడిగడ్డ బరాజ్ను పరిశీలించిన సిడబ్ల్యూపీఆర్ఎస్ బృందం రేపు ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమావేశం. రైతులకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది, హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారన్న కిషన్ రెడ్డి. దేశంలోనే అత్యధిక ఉద్యోగాలిచ్చాం, కాదని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న కేటీఆర్. ఏపీలో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు, ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పర్యటిస్తున్న సిట్. ఏపీలో అల్లర్లపై ఇంటెలిజెన్స్ హెచ్చరిక, కౌంటింగ్ రోజు అల్లర్ల ముప్పు ఉంది అంటూ వార్నింగ్. శ్రీశైలంలో పునుగు పిల్లి సెల్ ఫోన్లో చిత్రీకరించిన భక్తులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం, కారులో ఊపిరి ఆడక 3 ఏళ్ల చిన్నారి మృతి. నేటితో యాదాద్రి నరసింహస్వామి జయంతి ఉత్సవాల ముగింపు, వైభవంగా మహాపూర్ణాహుతి సహస్ర కలశాభిషేకం. తిరుపతిలో ముగిసిన గంగమ్మ జాతర, 8 రోజుల పాటు భక్తులను ఆకట్టుకున్న జాతర. ఓటు బ్యాంక్ కోసం జాతీయ భద్రతతో రాజీ పడుతున్నారు, మమతా బెనర్జీపై నిప్పులు చెరిగిన అమిత్ షా. మోదీ ప్రతిష్ట రోజురోజుకు క్షీణిస్తోంది, ఇండియా కూటమికే ఓటర్లు మొగ్గు చూపారన్న రాహుల్. పర్సనల్ పిక్స్ లీక్ చేసేందుకు కుట్ర, సొంత పార్టీపై ఎంపీ స్వాతి మలీవాల్ ఆరోపణలు. పీఓకే భారత్లో అంతర్భాగమే, ఎన్నికలప్పుడే తెరపైకి తీసుకొస్తారన్న అసదుద్దీన్. ఢిల్లీ సీఎంకు బెదిరింపులు, కేజ్రీవాల్ ను చంపేస్తామన్న నిందితుడి అరెస్ట్. కేంద్రం ఢిల్లీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది, కాషాయ కుట్రలో ప్రజలు చిక్కుకోవద్దన్న అతిషి. ఒడిశాలో 4 జంపింగ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, ఈ నెల 27లోగా వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ నోటీసులు. హేమంత్ సోరెన్ కు సుప్రీంకోర్టు మందలింపు, బెయిల్ నిరాకరణ, పిటిషన్ వెనక్కు తీసుకున్న జార్ఖండ్ మాజీ సీఎం. తెలంగాణలో వచ్చే 3 రోజులు వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. భారత్లో మరోసారి కోవిడ్ కలకలం, దేశంలో KP1, KP2 వేరియంట్ కేసెస్ నమోదు. గాజాలో జరుగుతున్నది మారణ హోమం కాదు, ఇజ్రాయెల్కు మద్దతుగా ఉంటామన్న జో బైడెన్. సెన్సెక్స్ 267, నిఫ్టీ 68 పాయింట్లు, లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్.